గొప్ప ఉద్యోగాలు ఇవ్వక్కర్లేదు, లక్షల కోట్లు ఇవ్వక్కర్లేదు, కనీసం సరైన ఆరోగ్యకరమైన నీటి కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున. వీళ్ళు ఎంతసేపు లక్షల కోట్లు దోచేసుకుందాం, లేదంటే ఎట్లా లబ్ధి పొందేద్దాం, లేదంటే క్యాపిటల్ ఇక్కడ ఉంచాలా లేదా, దీని మీద గొడవలు తప్ప కనీసం మంచి నీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పొల్యూషన్ అక్కడ, ముఖ్యంగా కొన్ని చోట్ల పొల్యూషన్ ఇంత స్థాయిలో ఉందా, ముఖ్యంగా మైలవరం, కృష్ణా జిల్లాలో మైలవరం చూస్తుంటే ఇంత ఈ స్థాయిలో పొల్యూషన్ ఉందా. ఇక్కడ విజయవాడ సెంట్రల్ కానీ, తూర్పు కానీ, మన పశ్చిమ నియోజకవర్గాల్లో వాళ్ళు తీసుకొచ్చిన అంశాలన్నీ కూడా పొల్యూషన్ విపరీతంగా ఉంది. అలాగే ఒక కాలేజ్ ఇక్కడ సెంట్రల్లోనూ మన పశ్చిమ నియోజకవర్గంలో ఒక కాలేజ్ ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది, పక్కనే విమెన్స్ హాస్టల్ ఉంది, దానికేమో గోడలు లేవు. అక్కడ చూసే వాళ్ళకి వాళ్ళు చెప్తున్న ఒకటి, ఇక్కడ గాంజా తాగే కుర్రాళ్ళను బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతూ ఉంటారు, గొడవ పెట్టుకోలేము, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది, మాట్లాడితే ఎదురు తిరిగే వాళ్ళు, మేము సగటు మధ్యతరగతి మనుషులు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ఎదురుగా లేడీస్ హాస్టల్, పక్కనే వీళ్ళు గాంజాను ఈ తాగే అల్లరి చేసేవాళ్ళు. ఇంకొక సమస్య ఎలా వచ్చిందంటే, బస్ స్టాండ్ పక్క నుంచి ప్రతి కుటుంబాలు దిగినప్పుడు ఆ పక్కనే బ్రాందీ షాప్, అది ప్రభుత్వ బ్రాందీ షాప్. అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన వ్యక్తులు వచ్చి ఈ రోజున బ్రాందీ షాపులు పెట్టి దాని మీద సంపాదన, పోనీ ఆ సంపాదన ఒకటి, దానివల్ల వచ్చే కలుషితం, ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, దీని మీద మాట్లాడితే వాళ్ళు దిగ్గానే, బస్సులు దిగ్గానే ముందు కనిపించేది తాగి తందనాలాడి గోలు చేసేవాళ్ళు. ఏంటి ఇలా మీద పడేవాళ్ళు ఉంటే మాట్లాడదామంటే మళ్ళీ దాని మీద గొడవలు. ఇది ముఖ్యంగా మన పశ్చిమ, సెంట్రల్, తూర్పు నియోజకవర్గం ఇటన్ని. అలాగే పక్కనే కబేళా సమస్యలు కూడా ఉన్నాయని, ఓపెన్గా కబేళా ఉంది ఇక్కడ, కనీసం గోడలు కూడా పెట్టట్లేదు దాని మీద. ఈ రోజున దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడిన తిట్టి మంత్రి ఉన్నాడు, మీరు ఇక్కడ కబేళా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? గోవధ ఇంత నిర్దాక్షిణ్యంగా గోవధ జరుగుతున్నప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? ఇంతమంది ప్రభుత్వాలు ఉండి పెద్ద పెద్ద బొట్లు పెడతారు, వైసీపీ వాళ్ళు నిలువెత్తు బొట్లు పెడతారు, అమ్మవార్లకి పూజలు చేస్తారు అని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అడగడానికి భయం. జనసేనకి ఆ భయం లేదు, మేము ఓట్ల రాజకీయం మేము చేయట్లా. సమస్యలు, ఎందుకంటే మనం ఇంతకాలం భయపడి ఒక సమస్యని లేవనెత్తాలంటే భయం, మనకు ఓట్లు పోతాయేమని, దాడి చేస్తాడేమని కాదు, అసలు మనం నువ్వు ఏమవుతావో పక్కన పెట్టు, అసలు ముందు సమస్యను అడ్రస్ చేయమని. నాకు నిజంగా విసుగొచ్చి ముందు ధైర్యంగా సమస్య మీద మాట్లాడదాం, వస్తే ఓట్లు వస్తాయి, లేకపోతే మార్పు వస్తుంది, అంతే తప్ప మనమైతే ఓడిపోం.